పట్టణంలో సిరిసిల్ల జిల్లాలో అంటే 5 years అనేది చాలా మంచిగా జరిగింది. నెక్స్ట్ టైం అది ఒక చిన్న హాఫ్ మ్యారథాన్ పెట్టాం, అదే కూడా మొత్తం RFID మొత్తం ట్యాగ్స్ తో సహా పెట్టాం, మొత్తం బార్కోడ్ తో సహా పెట్టాం. ఎందుకంటే ఇది మంచి జరిగినాయి. ఈ రన్ పెట్టడం ఉద్దేశం ఏంటి అంటే మీ డ్రగ్స్ పైన మీకు అందరికీ అవగాహన ఉండాలి. ఇప్పుడు డ్రగ్స్ అందరికీ తెలుసు అంటే ఎవరికి మంచి కాదు. డ్రగ్స్ తో చాలా కుటుంబం అంటే నాశపడుతున్నాయి. సో మనం వ్యక్తులు ఒక కుటుంబంలో దీనికి అడిక్ట్ అయితే మొత్తం కుటుంబం దానిపైన మొత్తం ఖరాబ్ అవుతుంది. అతను చూసి అతని ఫ్రెండ్స్ ఖరాబ్ అవుతారు, అతను కొడుకు కూతురు మీద ఖరాబ్ అవుతారు. ఇప్పుడు ఒక వీడియో చూసాము, దానిలో కూడా అతను ఏమంటారు అంటే నేను గాంజా తాగని నా నాన్న తాగుతాను అందువల్ల స్టార్ట్ చేస్తాను. సో మీ పైన మీ ఫ్యూచర్కి మీ కొడుకు ఉండొచ్చు, మీ అన్నయ్య ఉండొచ్చు, మీ తమ్ముడు ఉండొచ్చు, వాళ్ళ ఫ్యూచర్ కూడా వాళ్ళ ఎట్లా చేయాలి, ఏం చేయాలి మీ నేచర్ పైన డిపెండ్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మన జిల్లాలో మనం డ్రగ్స్ గురించి ఒక డ్రగ్ రీసెన్ సెంటర్ కూడా పెట్టడం జరిగింది. ఎవరెవరికి మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు డ్రగ్స్ కి అలవాటు అయ్యారు, వాళ్ళ డ్రగ్స్ వదిలేయాలి బట్ కావట్లేదు, వాళ్ళతో పాసిబుల్ లేదు, ఆ డ్రగ్ డీఅడిక్షన్ సెంటర్ వెళ్ళండి. మీ ఇన్ఫర్మేషన్ మొత్తం ఓపిగా ఉంటుంది. ఎవరు ఏం చెప్పరు, ఎవరు వస్తున్నారు, మీకు ఎవరు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా రికమెండ్ చేయగలవచ్చు. మనం ఇప్పుడు డ్రగ్స్ పైన అటాక్ చేయాలి, వార్ చేయాలి. మన ఇంట్లో ఎవరు తాగరు అది చూసుకోవాలి. డ్రగ్స్ తో మన మాత్రమే కుటుంబం కాదు, మన స్వయం హెల్త్ కూడా ఖరాబ్ అవుతుంది. ఇప్పుడు ఏంటి అంటే మనం జస్ట్ సిగరెట్ లేకపోతే గాంజా అంటే కూల్ గా అనిపిస్తారు. నా ఫ్రెండ్ తాగుతారు అంటే అందువల్ల నేను కూడా స్టార్ట్ చేశాను, హైగా ఫీల్ అవుతాను. తర్వాత 2 years తర్వాత ఏముంటది, లోపల ఏముండదు, మీ కెరియర్ పడిపోతుంది, మీ కుటుంబం పరిస్థితి పోతుంది. ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నారు మీరు, ఏ క్లాస్ లో ఉన్నారు, ఏ ఎకానమిక్ పరిస్థితిలో ఉన్నారు, దానికంటే ఇంకా వెనుకపోతారు. సో మనం ఎప్పుడైనా ఏమైనా పని చేయాలి అంటే మన ఎకానమిక్ స్థితి నెక్స్ట్ లెవెల్, ఏమైనా క్లాస్ ఉంటే దాన్ని నెక్స్ట్ క్లాస్ తీసుకోపోవాలి, ఆ ఉద్దేశం ఉండాలి మీ అందరికీ. సో మీ అందరు డ్రగ్స్ కి వ్యతిరేకం ఉంటారు, ఎవరైనా తాగితే పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇస్తారు, వాళ్ళకి డీఅడిక్షన్ సెంటర్ పంపిస్తారు, అది కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. జిల్లా ఎస్పీ గారికి, ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులు, అలానే స్టూడెంట్స్ అందరికీ, ఇక్కడికి వచ్చేసిన పార్టిసిపెంట్స్ అందరికీ నా నమస్కారం. ముందుగా ఈ డ్రగ్ డీఅడిక్షన్ కోసం ఈ 5K రన్ ఏర్పాటు చేసినందుకు ఎస్పీ గారికి అలానే పోలీస్ డిపార్ట్మెంట్కి ఇంత బ్యూటిఫుల్గా ఆర్గనైజ్ చేసినందుకు నా కంగ్రాచులేషన్స్. అండ్ ఇందాక ఎస్పీ గారు చెప్పినట్టు డ్రగ్ డీఅడిక్షన్ అనేది చాలా సెన్సిటివ్ టాపిక్. మనకి తెలియకుండానే సొసైటీలో ఒక డిసీజ్ లాగా ఈ ప్రాబ్లం అనేది ఉంటుంది. ఇది ఒక సైకలాజికల్ ఇల్నెస్, చెప్పుకోవాలంటే ఒక మెంటల్ ఇల్నెస్ ఒక ప్రాబ్లం. సో డీఅడిక్షన్ అనేది సీరియస్గా తీసుకోవాలి. ముఖ్యంగా ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ ఎటువంటి పరిస్థితుల్లో కూడా అట్లాంటి అలవాటు దగ్గరికి రానియకూడదు. సొసైటీ అలానే పోలీస్ వ్యవస్థ కావచ్చు, ఫ్యామిలీ వ్యవస్థ కావచ్చు, సొసైటీ మీకు సపోర్ట్ చేయడానికి రెడీగా ఉంటుంది. సో ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మన సమాజంలో డ్రగ్స్ అనే ప్రాబ్లం ఉండకుండా మనం చేసుకోవాలి. దానికోసమే ఈ రన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అండ్ ఫిజికల్ ఫిట్నెస్ అండ్ స్పోర్ట్స్లో స్టూడెంట్స్ ఎక్కువగా పాల్గొనాలి. బంగారు భవిష్యత్తు వాళ్ళకి అప్పుడే ఉంటుంది. చదువుతో పాటు ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఉంటే మంచిగా ఉంటుంది. సో సొసైటీలో ఈ డ్రగ్స్ ప్రాబ్లం నిర్మూలించాలి. క్యూరేషన్ కన్నా ప్రివెన్షన్ బెటర్ అంటారు. సో ఈ ప్రాబ్లం ప్రివెంట్ చేయడం కోసం ఇట్లాంటి అవగాహన సదస్సు పెట్టినందుకు పోలీస్ శాఖకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అండ్ ఇందాక ఎస్పీ గారు చెప్పినట్టు డ్రగ్స్ అనేది ఒక మెంటల్ ప్రాబ్లం, అలానే ఒక ఫిజికల్ ఇష్యూ, దాంతోపాటు మీ ఫ్యామిలీకి సొసైటీకి కూడా ఒక పెద్ద ప్రాబ్లం. సో అట్లాంటి ప్రాబ్లమ్ని మనం స్టార్టింగ్లోనే దాన్ని అణిచివేసేయాలి. అండ్ మీడియా ద్వారా కూడా ఈ మెసేజ్ని అందరికీ కూడా చేరవేయాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ అందరు స్టూడెంట్స్ కూడా ఒక హెల్తీ లైఫ్ స్టైల్, ఒక హెల్తీ హ్యాబిట్స్, ఒక స్పోర్ట్స్ అండ్ అథ్లెటిక్ హ్యాబిట్స్, చదువుతో పాటు ఫిజికల్